ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన టీమిండియా స్క్వాడ్ లో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కకపోవడం దురదృష్టమే. అయ్యర్ ను ఎంపిక చేయకపోవడంపై చాలానే విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున 600కు పైగా పరుగులు చేయడంతో కెప్టెన్సీలో సత్తా చాటి జట్టును ఫైనల్ కు చేర్చాడు. మిడిల్ ఆర్డర్ లో అత్యంత ప్రమాదకర బ్యాటర్ అయినప్పటికీ అయ్యర్ కు 15 మంది స్క్వాడ్ లో స్థానం దక్కలేదు. అయ్యర్ ను ఎంపిక చేయకపోవడంపై అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును పక్కన పెట్టినందుకు తీవ్ర నిరాశకు గురయ్యారు. శ్రేయస్ అయ్యర్ తండ్రి మాట్లాడుతూ, శ్రేయస్ భారత టీ20 జట్టులోకి రావడానికి ఇంకా ఏం చేయాలో నాకు తెలియడం లేదు. అతను ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల తరపున నిలకడగా రాణించాడు. కెప్టెన్ గా ఐపీఎల్ లో అద్భుతంగా జట్టును నడిపిస్తున్నాడు. ప్రతి ఏడాది బెటర్ గానే ఆడుతున్నాడు. 2024లో కేకేఆర్ జట్టుకు కెప్టెన్ గా ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఇక ఈ ఏడాది పంజాబ్ ను ఫైనల్ కు చేర్చాడు. నేను అతన్ని ఇండియా కెప్టెన్ గా చేయమని చెప్పడం లేదు. కనీసం జట్టులోకైనా అతను ఎంపిక చేసుకోండి. జట్టు నుండి తొలగించిన అయ్యర్ తన ముఖంలో నిరాశ చూపించడు. ఇది తన అదృష్టమని, అందుకు మనం ఏం చేయలేమని అంటాడు. ఎల్లప్పుడూ కూల్ గా ప్రశాంతంగా ఉంటాడు. శ్రేయస్ ఎవరిని నిందించడు అని అయ్యర్ తండ్రి తన అసంతృప్తి తెలిపారు.